మేము పెట్టే ఆవకాయ కాయలండి నీళ్ళలో వేసి ఉంచాము పాడవకుండా. చూడండి ఎంత బాగుంది. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లో ఊరగాయ చిన్న రసాలతో ఆవకాయని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఆవకాయ ముక్కలను తీసుకొని వాటిని వాటర్లో వేసి ఉంచిన తర్వాత వాటిని కోసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బేషన్లో కారం, సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దానికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక కొలత ప్రకారం మనం తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దీంట్లో మెంతి పసుపు కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి పసుపు మరియు వెల్లుల్లి రబ్బలు తీసి పెట్టుకున్న వెల్లుల్లి గడ్డలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ మిక్స్చర్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకున్న తర్వాత ప్యూర్ వేరుశనగ నూనెను తీసుకొని ఆ వేరుశనగ నూనెలో ముక్కలు వేసి బాగా మిక్స్ చేసి వాటిని ఆ కారంలో మిక్స్ చేసి జాడీలో కొంచెం కొంచెం కలుపుతూ వేయాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న ఈ ముక్కల్ని కొంచెం కొంచెం తీసుకొని జాడీలో వేయాలి. ఇలా మనం కట్ చేసుకున్న ముక్కలని ఆయిల్లో వేసి మిక్స్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారం మిక్స్చర్లో వేసుకొని మొత్తం టెక్స్చర్ అంతా వాటికి పట్టేలాగా కలుపుకొని వాటిని జాడీలో వేసేసుకొని ఆయిల్తో పాటు పోసేయాలి. నెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్గా మిగిలిన ఆయిల్ అంతా జాడీలో వేసి మిక్స్ చేసేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న మిగిలిన ఆ కారాన్ని మేము మిగిలిపోయిన అన్నం కొంచెం దాంట్లో వేసి కలిపేసుకొని తిన్నాము.